ఎపిసోడ్ 18 స్వర బేతాళం. క్రితం ఎపిసోడ్లో హెమకి ఫోన్ చేసి జూలీ క్లాడ్ శివరాం గురించిన విషయాలన్నింటినీ డీటెయిల్డ్గా చెప్తుంది. అంతేకాక అతడు ఇండో తైవాన్ ఫ్రెండ్షిప్ అసోసియేషన్లో మెంబర్ అని కూడా చెప్పి అతను ఇండియాకి భారత్ అనే కార్గో నౌకలో వెళ్ళినట్లు, అందులో 50 మంది చనిపోయినట్లు చెప్తుంది. దాంతో హిమజ చనిపోయిన శివరాం పాస్పోర్ట్ గిరిధర్ దగ్గరికి ఎలా వచ్చిందో అని ఆలోచిస్తూ క్లాడ్కి బాయ్ చెప్పి ఫోన్ పెట్టేసి ప్రకాష్ రావుకి క్లాడ్ అని అక్క ఫ్రెండ్ అని చెప్తుంది. సాగర్కి క్లాడ్ చెప్పిన విషయాలన్నీ చెప్తుంది హిమజ. దాంతో సాగర్ హిమజ చెప్పిన అడ్రస్కు వెళ్ళి శివరాం గురించి అడిగితే అది సుందర్లాల్ ఇల్లని తెలుస్తుంది. విమానం 2 గంటలు లేట్ అని తెలిసి సాగర్ కంట్రోలర్ ఆఫ్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు సుందర్లాల్కి శక్తి గన్ ఫ్యాక్టరీ ఉందని తెలుస్తుంది. ఆల్ ఇండియా తైవాన్ అసోసియేషన్కు డాక్టర్ రామకృష్ణ అధ్యక్షుడని, మంత్రులు, పార్లమెంటు సభ్యులు మెంబర్స్ అని కూడా తెలుసుకుంటాడు. హిమజ భారత్ నౌక గురించి సోమశేఖరం ఏమైనా ప్రకాష్ రావుకి చెప్పాడా అని అడుగుతుంది. దానికతను తనకేమీ చెప్పలేదని, కానీ పద్మజ మాటల్లో విన్నట్లుగా చెప్తాడు. హిమజకు ఫోన్ చేసి సాగర్ నిన్న రాత్రి జూలీ క్లాడ్ చనిపోయిందని చెప్తాడు. సాగర్ శక్తి గన్ ఫ్యాక్టరీకి వెళ్ళి అక్కడి విశేషాలను చూసి షాక్ అవుతాడు. గన్స్ అన్నింటినీ అంత చీకట్లోనూ అంత భారీ వర్షంలోనూ లారీలో లోడ్ చేస్తూ ఉంటారు. తన సొంత ఇంటికి వెళ్ళిన హిమజకు సోమశేఖరం డైరీలు 4 కనిపించినా అందులో పేజీలన్నీ చింపేసి ఉంటాయి. దాంతో హిమజ బాగా డీలా పడి ఎదురుగా ఉన్న ఫోటో వైపు కసిగా చూస్తుంది. నీరసంగా పద్మజ గదిలోకి వచ్చింది హిమజ. ఆమెకు చెప్పలని కసిగా ఉంది. ఎదురుగా రతి మన్మధుల బొమ్మ, అది గిరిధర్ తీసుకొచ్చాడని ఎంతో అపురూపంగా చూసుకునేది పద్మజ. ఎందుకింకా అది ఇక్కడ? ఎదురుగా గోడ మీద పద్మజ గిరిధర్ల పెళ్లి ఫోటో. గిరిధర్ నవ్వుతున్నాడు. విగ్రహాన్నెత్తి కోపంగా ఫోటో కేసు విసిరింది హిమజ. ఫోటో భళ్ళున బ్రద్దలైంది. లోహంతో చేసిన విగ్రహం చెక్కు చెదరలేదు. అందులోంచి జారి పడిందొక పుస్తకం. ఆశ్చర్యంగా తీసి చూసింది హిమజ. అది పద్మజ డైరీ. విగ్రహాన్ని చేతిలోకి తీసుకుని చూసింది. దాని వెనక డొల్లలా ఉన్న భాగంలో మరొక కవరు ఇరుక్కుంది. అది శేఖరం పద్మజకు రాసిన ఉత్తరం. పద్మజ, ఈ ఉత్తరం నా చేతులతో మీకు అందియ్యాలనే ఉద్దేశంతో మొదలుపెట్టాను. కానీ ఇచ్చే ధైర్యం నాలో ఉందా అన్నది అనుమానమే. నాలో ఈ పిరికితనాన్ని తలుచుకున్నప్పుడల్లా నా మీద నాకే జాలేస్తుంది. పిరికివాళ్ళు ప్రేమించడానికి అనర్హులేమో నాకు తెలియదు, కానీ ప్రేమించే అధికారాన్ని పోగొట్టుకోలేరుగా. ఈరోజు ఉదయం ఊరి నుంచి రాగానే అమ్మ చెప్పింది వార్త. 10 రోజులు నేను ఊళ్ళో లేకపోయేసరికి మీ పెళ్లి నిశ్చయమైపోవడం నా దురదృష్టం కాక మరేమిటి. నేను చెప్పవలసిన మాట జీవితకాలం లేటైపోయింది. నిజం చెప్పాలంటే మీ వివాహం అని వినగానే ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. కానీ కళ్ళెదురుగా కన్నీళ్లతో అమ్మ నా బాధ్యతను గుర్తు చేసింది. అమ్మకు తెలుసు నా మనసు. మీ ఇంటి నౌకరు శివయ్యకు తెలుసు, హిమజకు తెలుసు, సర్వ ప్రపంచానికి తెలుసు. మీ ఇంట్లో, మా ఇంట్లో ప్రతి చెట్టుకి పుట్టకి కూడా తెలుసు నేను మిమ్మల్ని ఎంత అభిమానిస్తానో, ప్రేమిస్తానో. మీ ఒక్కరికే తెలియదు. నేను వెళ్ళిన పని పూర్తి చేసుకోకుండానే తిరిగి రావాల్సి వచ్చింది, కొన్ని అనుమానాలని తీర్చుకునేందుకు. పద్మజ, నేను తెలుసుకున్న భయంకరమైన నిజాలని మీ ముందు ఉంచాలని ఉంది. మనతో పాటు మనలో ఒకరుగా తిరిగే వ్యక్తులు స్వార్థంతో చేస్తున్న అమానుష కృత్యాలు మీతో చర్చించాలని ఉంది. కానీ ఇది సమయం కాదేమో. ఇంకా కొన్ని రుజువులు సంపాదించి మీతో వివరంగా చెప్తాను. అది చాలా పెద్ద ముఠా. త్వరలో వాళ్లను పట్టుకోకపోయినట్లయితే దేశం సర్వనాశనం అవుతుంది. వాళ్ల ప్లాన్లో మిమ్మల్ని సమిధగా వాడుకుంటున్నారని తలుచుకున్నప్పుడల్లా నా రక్తం మరుగుతోంది. వాళ్ళు అంతు చూడాలనిపిస్తుంది. ఆ రకంగా నాకు ప్రాణం పోయినా తృప్తే. ఇంకొక విషయం, మీ వివాహం గిరిధర్ అనే వ్యక్తితో అని విన్నాను. నా పరిశోధనలో నాకు తగిలిన గిరిధర్
ఈ గిరిధర్ ఒకరు కాకూడదని మనసారా కోరుకుంటున్నాను. ఒకవేళ అతనే ఈ గిరిధర్ అయిన పక్షంలో మీకు వివాహం జరిగితే మీ పసుపు కుంకుమలను హరించే రాక్షసుడిగా మారడానికైనా నేను సిద్ధం. శేఖరం. వణుకుతున్న చేతులతో పద్మజ డైరీ విప్పింది హిమజ. తెల్లవారుజాము 4 గంటలకు పట్టుకున్నారా లారీని. పంజాబ్ బార్డర్ దాటుతుండగా పోలీసుల్ని చూసి డ్రైవర్ బెదరలేదు. జేబులోంచి కాగితాలు తీసి ఇచ్చాడు. పంజాబ్లో స్పెషల్ డ్యూటీలో ఉన్న ఆర్మీ జవాన్లకు అందజేయాల్సిన ఆయుధాలకు పర్మిట్ అది. పేపర్లో అనుమానించడానికి ఏమీ లేదు. ఇన్స్పెక్టర్ అనుమానంగా సాగర్ వైపు చూశాడు. ఇవి ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్స్, నేను ప్రూవ్ చేయగలను చెప్పాడు సాగర్. 2 కానిస్టేబుల్ని లారీలో పెట్టెలు తనిఖీ చేయమన్నాడు. పాలిథిన్ షీట్స్లో గన్స్ నీట్గా ప్యాక్ చేయబడి ఉన్నాయి. అడుగు భాగంలో పెట్టెలుకున్న షాల్స్ బాటమ్స్లో దొరికాయవి. అత్యంత ఆధునికమైన స్టెన్ గన్స్ విదేశాల్లో తయారు చేయబడ్డాయి. ఇవెక్కడివి? వీటికి లైసెన్స్ ఉందా? అడిగాడు సాగర్. నాకు తెలియదు. డెలివరీ చేయడమే మా బాధ్యత. మీరు మా ఆఫీస్లో కనుక్కోండి అన్నాడతను తొణక్కుండా. సరే, కనుక్కునేంత వరకు మీరు మా కస్టడీలో ఉండండి వీటితో పాటు అన్నాడు ఇన్స్పెక్టర్. దాంతో వాళ్ళు కాస్త కంగారు పడ్డారు. డైరీలో 4 పేజీలు మాత్రమే రాసి ఉంది. జీవితంలో కష్టం, సుఖం సమంగా పంచుకునే ఆత్మీయుల అవసరం ఇప్పుడే బాగా తెలిసి వస్తుంది. ఇన్నాళ్ళు హిమజ చిన్నపిల్లని, ఆవేశపరురాలని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు అనిపిస్తుంది నేనే కళ్ళుండి గుడ్డిదాన్నయ్యానని. ఎదురుగా కనిపిస్తున్న నిజాలను భ్రమలుగా, భ్రమని నిజాన్నిగా నమ్మిన మూర్ఖురాలిని నేను. హిమతో ఈ మాటలు స్వయంగా చెప్పాలంటే ధైర్యం చాలడం లేదు. నా అనుమానాలకు సరైన ఆధారాలు దొరకగానే సుగ్గి ఉడిచి చెప్పుకోవాలనుంది. కానీ అంతవరకు ఎవరికో ఒకరికి చెప్పుకోవాలన్న తపనను ఆపుకోలేక ఇందులో వ్రాస్తున్నాను. ఈ రకంగా అయినా కాస్త మనశ్శాంతి కలుగుతుందన్న ఆశ. రోజు రాసుకునే డైరీలో ఏం రాసుకోవాలన్నా భయంగా ఉంది. ఇప్పుడు కొద్ది రోజులుగా ఏదో తెలియని దిగులు, అర్థం కాని నిస్పృహ నన్ను వేధిస్తున్నాయి. గిరిధర్ అడిగాడు, ఎందుకలా ఉంటున్నావని. నాకే ఏమీ అర్థం కావడం లేదని చెప్పాను. కానీ ఆవేదన నిజంగా అకారణమైందా? నన్ను నేనే ప్రశ్నించుకుంటే ఆత్మవంచన చేసుకోలేను కదా. శేఖరం ఆత్మ పంజాబ్ ఈస్టర్న్ సెక్టారులో తీసుకోవలసిన జాగ్రత్త గురించి రాసినప్పటి నుండి మనసు పరిపరి విధాల పోతున్నది. అతను వ్రాసినట్లుగా చేస్తే అటు పాకిస్తాన్ బార్డర్లో సెక్యూరిటీ బలపడుతుంది కానీ ఇటు మిగతా రాష్ట్రాల సరిహద్దు రక్షణ తరిగిపోతుంది. ఈ విషయం శేఖరే అన్నాడు నాతో ఒకసారి బతికి ఉండగా. ఇప్పుడు అతని అభిప్రాయం మార్చుకున్నాడా? చనిపోయిన తర్వాత మనిషి గుణాలు, అభిప్రాయాలు అతని ఆత్మ మారుస్తుందంటే ఎంత హాస్యాస్పదంగా ఉంది. ఈ విషయమే ఆలోచిస్తుంటే ఒకసారి శేఖరం డైరీలు చదవాలనిపించి తీశాను. 1000 వోల్టుల కరెంట్ షాక్ తగిలినట్లు, భూగోళం బ్రద్దనైనట్లు అనిపించింది. శేఖరం డైరీలు ఎవరో తీసి చదివి కొన్ని పేజీలు చింపేశారు. అసలు ఆ డైరీలుంచిన అర గురించి నాకు, హిమజకు తప్ప ఎవరికీ తెలియదు. హిమజకు అది చదవాల్సిన అవసరం లేదు. మరి ఎవరిని అనుమానించాలి? నాకు తెలియకుండానే గిరి మీదకు మళ్ళింది నా అనుమానం. శేఖరం డైరీలు మొదటే పూర్తిగా చదివి ఉండాల్సింది అనుకున్నాను. అదే ఆలోచిస్తుంటే శేఖరం ఉత్తరం దొరికింది. ఒక డైరీ అట్టలోపల. ముఖ్యమైన కాగితాలు అలా పెట్టడం శేఖరానికి అలవాటని నాకు తెలుసు. అందుకే అది ఎవరికంటా పడకుండా ఉండిపోయింది. అది చదివాక గుండెల్లో ఎవరో బాకులతో పొడుస్తున్న బాధ, ఏదో తెలియని ఘర్షణ. గిరిధర్ గురించి శేఖరం ఏం తెలుసుకున్నాడు? అతనిది నిజంగా ఆత్మహత్యేనా? జీవితంలో ఇంతవరకు చాలా పరీక్షలు వ్రాసి పాస్ అయ్యాను, ఎప్పుడూ ఫస్ట్ క్లాస్లోనే. కానీ ఇలాంటి పరీక్ష ఎదురవుతుందని కలలో కూడా అనుకోలేదు. భర్తని ప్రేమించాలి, గౌరవించాలి. అతను తప్పు చేసినా, హింసించినా ఎదురు తిరగకూడదన్నది ఒకప్పుడు నేర్చుకున్న పాఠం. కానీ ఈ థియరీ ప్రాక్టికల్గా జీవితంలో పనికిరాదేమోనని అనిపిస్తోంది. ఈరోజు రాత్రే ఆఫీస్ ఫైల్స్ అన్నీ చదివి పడుకోవాలనుకున్నాను. కానీ గిరి ఇచ్చిన టీ తాగాక మత్తుగా అనిపించింది. ఎంత ప్రయత్నించినా నిద్ర ఆపుకోలేకపోయాను.
అందుకే ఆ తర్వాత రోజు టీ తాగినట్లుగా నటించి పడుకున్నాను. అర్ధరాత్రి గిరి నన్ను లేపడానికి ప్రయత్నించినప్పుడు నిద్ర నటించాను. అతను టేబుల్ మీదున్న ఫైల్స్ అన్నీ తీసుకుని పక్క గదిలోకి వెళ్ళిపోయాడు. అతన్ని శేఖరం ఆత్మ ఆవహించినట్లుగా అనిపిస్తే నాకు అనుమానం వచ్చేది కాదు. కానీ అతను మామూలు గిరిలాగే ఉన్నాడు. చప్పుడు చేయకుండా వెళ్ళి చూశాను. అతను తలుపులు వేసేసుకున్నాడు. వచ్చి పడుకున్నాను. 10 నిమిషాల తర్వాత అతను వచ్చి మామూలుగా పడుకున్నాడు. మర్నాడు పొద్దుటే వెళ్ళి ఆ గది అంతా చూశాను. ఏమీ లేదు. గిరి బీరువాలో కనిపించాయి కొన్ని ఫోటోస్టాట్ కాపీలు, నా ఆఫీస్ ఫైల్స్కు సంబంధించినవి. ఆగలేక అడిగేశాను అవి ఏమిటి అని. నాకేం తెలుసోయ్, ఈసారి మీ శేఖరం వచ్చినప్పుడు అడుగు ఆ విషయం అనేశాడు నవ్వుతూ. ఆ నవ్వులో కృత్రిమతత్వం కనిపించింది. నా అనుమానం అధికమైంది. ఘర్షణ. జీవితం అంటేనే ఘర్షణ కాబోలు. ఏం చేయాలిప్పుడు? ఇన్నాళ్ళు కళ్ళెదురుగా జరుగుతున్న మోసాల్ని కనిపెట్టలేకపోయాను. శేఖరం హత్య ఆత్మహత్యగా నిరూపించబడింది ఈరోజు. నేను అకస్మాత్తుగా చంపబడ్డా ఆశ్చర్యం లేదు. అది ఒక ఆత్మహత్య అవుతుంది కారణం లేకుండానే. అలా అని ఊరుకోగలనా? చావు మనిషికి ఎలాగూ తప్పదు. దానికి భయపడి క్షణక్షణం ఘర్షణతో ఎందుకు బతకాలి? ఇదేమిటో తేల్చుకుంటాను. దీని వెనక ఉన్నది ఎవరైనా సరే, నేను ప్రాణంగా ప్రేమించే గిరి అయినా వదిలిపెట్టను. ఈ విషయం హిమజకు బహుశా ఎవరైనా వచ్చారేమో. పద్మజ సడన్గా ఆపేసింది. చదవడం పూర్తి చేసిన హిమజ కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి. చివరి క్షణంలో పద్మజ నిజాన్ని గుర్తించగలిగిందని సంతోషంగా అనిపించినా ఆ కారణంగానే ఆహుతి అయిపోయిందనుకుంటే బాధగా అనిపించింది. నన్ను వదిలిపెట్టండి, నిజంగా నాకేమీ తెలియదు. డ్రైవర్ మోకాళ్ల మీద కూర్చుని 2 చేతులు జోడించాడు దీనంగా. అతని కళ్ళల్లో భయం స్పష్టంగా కనిపిస్తుంది. సారీ అని ఇన్స్పెక్టర్ తన వాళ్లవైపు తిరిగాడు. వీళ్లను అరెస్ట్ చేయండి అన్నాడు. ఆ తర్వాత అంతా గబగబా జరిగిపోయింది. వాళ్ళిద్దరినీ అరెస్టు చేశారు. లారీని సరుకుతో సహా స్వాధీనం చేసుకున్నారు. ఆ రోజు సాయంత్రమే వీనస్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఆఫీస్ అన్ని బ్రాంచీల మీద, శక్తిగన్ ఫ్యాక్టరీ మీద పోలీస్ రైడ్ జరిగింది. లైసెన్స్ను మించి తయారు చేస్తున్న తుపాకులను, తుపాకీ భాగాలను పోలీసులు హస్తగతం చేసుకున్నారు. ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సుందర్లాల్ను అరెస్టు చేశారు. ఆ తరువాత కథ పూర్తిగా బయటపడింది. సేట్ సుందర్లాల్ వీనస్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ సంస్థను శివరాంతో కలిసి ప్రారంభించాడు. శివరాం, సుందర్లాల్ మంచి స్నేహితులయ్యారు. ఇతన్ని ఇండో తైవాన్ ఫ్రెండ్షిప్ అసోసియేషన్ మెంబర్గా చేర్చాడు లాల్. ఎప్పుడూ విదేశీయానం చేస్తుండే శివరాం కావలసిన సహాయం చేస్తూ ఉండేవాడు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల ద్వారా ఉత్పత్తి చేస్తున్న తుపాకులు, పిస్టోళ్లు సైన్యం అవసరాలకు సరిపోని కారణంగా ప్రభుత్వం ప్రైవేటు రంగంలో కొందరికి వాటిని ఉత్పత్తి చేయడానికి పర్మిట్లు ఇస్తోంది. శివరాం ప్రోత్సాహంతో లాల్ శక్తి గన్ ఫ్యాక్టరీ స్థాపించాడు. రాజస్థాన్ ఎక్స్ప్లోజివ్ సంస్థకి కావలసిన మందుగుండు సామాను సప్లైస్ చేస్తుండేది. ఇండో తైవాన్ అసోసియేషన్లో అనేక మంది మంత్రులు, పార్లమెంట్ మెంబర్లు సభ్యులుగా ఉన్నారు. అందులో కొందరు సహాయంతో త్వరలోనే లాల్ తుపాకుల ఉత్పత్తి 10 పెంచుకోవడానికి పర్మిట్ తెచ్చుకున్నాడు. పంజాబ్లో తీవ్రవాదుల చర్యలు అధికం అవుతున్నాయి. ప్రభుత్వం అణచడానికి ప్రయత్నించిన కొద్దీ వారు మరింత రెచ్చిపోతున్నారు. తుపాకులు, ముఖ్యంగా విదేశీ తుపాకులు ఎంత డబ్బైనా పోసి కొంటున్నారు. అదే అవకాశంగా తీసుకుని పంజాబ్ చుట్టుపక్కల రాష్ట్రాల వాళ్ళు ఇళ్లలో కూడా నాటు బాంబులు, తుపాకులు తయారు చేయడం మొదలుపెట్టారు. బ్యాంకులను కొల్లగొట్టి డబ్బు తీసుకొచ్చి పంజాబ్ తీవ్రవాదులు అవి కొనుక్కుపోయేవారు. శివరాం ప్రోత్సాహంతో లాల్ పెద్ద ఎత్తున తుపాకులను ఉత్పత్తి చేసి ప్రభుత్వ పర్మిట్తో పంజాబ్లోని సైన్యానికి సప్లై చేస్తూ దొంగతనంగా తయారు చేసిన వాటిని తీవ్రవాదులకు సప్లై చేసేవాడు. కావలసిన సరుకులన్నీ శివరాం సంపాదించి పట్టుకొస్తుండేవాడు, ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్తో సహా. ప్రభుత్వం ఫ్రాన్స్ నుంచి కొన్ని ఆయుధాలను కొనుగోలు చేస్తుందని, వాటిని భారత్ అనే నౌకలో తెప్పిస్తుందనే వార్తతో వచ్చాడు శివరాం. అత్యంత ఆధునికమైన విదేశీ తుపాకులు లక్షల రూపాయలు ఇచ్చైనా సరే
కొనడానికి సిద్ధపడుతున్న వాళ్ళున్నారు. ఒకసారి అది సంపాదిస్తే చాలు, ఈ చిల్లర వసూలు మానేయొచ్చు అన్నాడు శివరాం. అతని ప్లాన్ వివరించాడు. అన్న ప్రకారమే అతను ఆ నౌకలో ప్యారిస్ నుంచి ప్రయాణం చేయడానికి అనుమతి సంపాదించాడు. లాల్కు ఏం చేయాలో చెప్పి వెళ్ళాడు. అనుకున్న సమయానికి లాల్ కొన్ని ఫిషింగ్ బోట్స్ని సముద్రంలోకి పంపాడు. గుజరాత్ స్మగ్లింగ్కు చాలా అనువైన ప్రదేశం. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే పొడవైన సముద్ర తీరం గుజరాత్కే ఉంది. శివరాం ఎలా ఏం చేశాడో లాల్కు తెలియదు. భారత్ ఉన్నట్లుండి మాయమైంది. గన్స్ మాత్రం జాగ్రత్తగా గుజరాత్ చేరాయి. శివరాం మారువేషంలో వచ్చి కలిశాడు లాల్ను. ముందుగా ఏర్పాటు చేసిన ప్రకారం కొన్ని మారణాయుధాలను అప్పటికప్పుడు అమ్మివేసి ఆ డబ్బుతో విదేశాలకు వెళ్ళిపోయాడు శివరాం. అతనిప్పుడెక్కడున్నాడో ఎవ్వరికీ తెలియదు. పోలీసులు లాల్ని పట్టుకున్న తర్వాత కూడా ఈ శివరాం విషయం లాల్ ఏమీ చెప్పలేకపోయాడు. ఎంత హింసించినా అతని నుంచి ఏ విషయం రాబట్టలేకపోయింది సిబిఐ.